హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీషో నుంచి మంచి కుర్తా సెట్స్ తీసుకున్నాను అనమాట. సో దుపట్టాతో ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూసేద్దాము. 1 by 1 సైజెస్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ చూసేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ కుర్తా అనమాట. ఇదిగోండి, ఇది మన ఫస్ట్ వన్. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ప్రీమియం క్వాలిటీ కుర్తా అనమాట. చూడండి, సో ఇక్కడ యోక్ పార్ట్ చూడండి, ఇలా స్క్వేర్ షేప్లో నెక్ నుంచి మొత్తం ఇచ్చేసాడు అనమాట. గ్రీన్ కలర్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్తో ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్. సో ఈ క్లాత్ వచ్చేసి విచిత్ర సిల్క్ అంట. అండ్ ఇది నాకు కాస్ట్ వచ్చేసి 460 పడింది. అండ్ సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి ఈ కుర్తాలో. చూడండి ఇది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. అండ్ దుపట్టా చూపిస్తాను ఇప్పుడు. దుపట్టా చాలా బాగుంది డ్రెస్ కంటే కూడా. ఇదిగోండి దుపట్టా చూడండి. ఎండ్స్ వచ్చేసి మొత్తం ఇలా కట్ వర్క్ ఇచ్చేసాడు. అండ్ కట్ వర్క్లో కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు చూడండి, గ్రీన్ రెడ్ వైట్ కాంబినేషన్లో. అండ్ రిమైనింగ్ మొత్తము ఇలా మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చాడు చూడండి. రెడ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా. దుపట్టా చాలా బాగుంది డ్రెస్ కంటే కూడా. సో కొన్ని డ్రెస్సెస్ సాదాగా వేసినా సరే, అంటే ప్లెయిన్ డ్రెస్సెస్ అయినా సరే, క్వాలిటీ ఇలా దుపట్టాస్ వేస్తే చాలా లుక్ వస్తుంది అండ్ రిచ్ లుక్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది వేర్ చేస్తే. సో ఇప్పుడు మన సెకండ్ కుర్తా చూసేద్దాం అనమాట. ఇదిగోండి మన సెకండ్ వన్. ఇది వచ్చేసి టీల్ కలరు. సో ఇది కుర్తా అండ్ ప్యాంట్ అండ్ దుపట్టా సెట్ 3 అనమాట. కాంబినేషన్ ఆఫ్ 3 వచ్చాయి. ఇందులో కూడా సైజెస్ ఎస్ నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 400 పడింది. చూడండి, సో ఇది కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. ఇది క్లాత్ వచ్చేసి రాయన్ స్లబ్ అనమాట. చూడండి, ఇది 3/4 హ్యాండ్స్ అండ్ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర మొత్తం యోక్ పార్ట్ అనమాట. ఇటు సైడ్ ఒక ఫ్లవర్, ఇటు సైడ్ ఒక ఫ్లవర్స్ ఇచ్చేసాడు అనమాట. ఇది నెక్ మిడిల్లో. సో టాప్ టు బాటమ్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాడు మొత్తము. కనిపిస్తున్నాయి కదా, ఇదన్నమాట కుర్తా. అండ్ ఈ ఫ్లవర్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఎంబ్రాయిడరీ చేశారనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి మిడిల్ది డిజైన్. సో ఇది ప్యాంట్ అనమాట. ప్యాంట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇది ప్యాంట్. అండ్ దుపట్టా చూపిస్తాను ఇప్పుడు. దుపట్టా నెట్ క్లాత్ ఇచ్చాడు. చూడండి, బోర్డర్ మొత్తము డ్రెస్కి మిడిల్లో ఇక్కడ ఇలా వచ్చింది కదా, సో ఆ డిజైన్ ఇచ్చారు. మొత్తం బోర్డర్స్ మొత్తం కవర్ చేసేసారు అనమాట. దుపట్టా మొత్తం నెట్ ఇచ్చేసారు. సో మిడిల్లో ఏం లేదు, బోర్డర్స్ మాత్రం ఇలా డిజైన్ ఇచ్చారు. సో టీల్ కలర్ అనేది చాలా రేర్ కలర్ కదా. ఇప్పుడు ఇది కూడా ట్రై చేసి వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు మన థర్డ్ కుర్తా చూసేద్దాం. సో ఇది అన్నమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే మాత్రం. సో ఇది క్లాత్ వచ్చేసి చందేరి సిల్క్ అండి. అండ్ సైజెస్ వచ్చేసి XS నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇదన్నమాట కుర్తా. ఇది కూడా 3/4 హ్యాండ్స్. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ చూడండి స్మాల్ లేస్ ఇచ్చాడు. అండ్ ఇది అనమాట యోక్ పార్ట్ దగ్గర డిజైన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంబ్రాయిడరీ మాత్రం. సో రెడ్, వైట్, గోల్డ్ కాంబినేషన్స్తో ఇచ్చాడు. చూడండి, ఇది అనమాట కుర్తా వచ్చేసి. రిమైనింగ్ మొత్తం ప్లెయిన్ అనమాట.
ఇది చెప్పాను కదా కాస్ట్ 400 పడింది అని చెప్పి. 400కి అయితే ఇది చాలా వర్త్. ఇది ప్లెయిన్ ఇచ్చేసాడు అనమాట. మొత్తం ప్యాంటు కొంచెం షైనీగా ఉంది చూడండి. సో ఈ క్లాత్ ప్యాంట్ క్లాత్ వచ్చేసి రాయల్ స్లబ్ అనమాట, అందుకే డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ప్యాంటుకు కూడా ఎండ్లో చూడండి ఇలా లేస్ ఇచ్చాడు హ్యాండ్స్కి ఇచ్చినట్టు. అండ్ దుపట్టా వచ్చేసి దుపట్టా చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్కి. ఇదన్నమాట. సో ఎలా అంటే కొంచెం పట్టు ఆ టైప్లో ఇచ్చాడు చూడండి. ఇదిగోండి ఎండ్లో ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చాడు. సో ఇది మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసాడు చూడండి, ఇలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రింట్తో. ఇదన్నమాట. ఇది చూడండి ఎండ్లో జెరీ వర్క్లా ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేది బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇది షరారా అనమాట ఇది. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 570 రూపీస్ పడింది. సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాడు దీనికి. సో మీకు చూపిస్తాను. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ చూడండి. ఇది ఒక రోజ్ టైప్లో ఇచ్చాడు అనమాట డిజైన్ సీక్వెన్సెస్తో. సో చూడండి ఇది ఫ్లవర్, ఇది రోజెస్ లాగా ఇచ్చాడు, లోపల ఈ చెమ్కీస్ ఇవన్నీ. ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఇంకా కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు డిజైను, డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. ఏ టైప్లో ఇచ్చాడంటే చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఒక ఫ్లవర్ అనమాట చూడండి, రోజ్ ఫ్లవర్, ఇది ఒక ట్రీ ఆ టైప్లో ఇచ్చాడు అనమాట డిజైను. సో వెనకాల మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు టై చేసుకోవడానికి. సో ఆల్ ఓవరు ఇది పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది, కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి బాగుంటుంది. అండ్ ఇప్పుడు ప్యాంట్ చూపిస్తాను. ప్యాంట్ వచ్చేసి షరారా చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ ఎండ్స్లో చూడండి ఇక్కడ లేస్ అటాచ్ చేశాడు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది అయితే కలర్ కూడా చాలా బాగుంది. మీకు ఇంకా కావాలి అంటే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. సో నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, ఇంకా 6-7 కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి. సో ఇది దుపట్టా. సో దుపట్టా వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంది. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు ఈ కలెక్షన్లో అయితే ఇదే ఫేవరెట్ అయిపోయింది నాకు. కలర్ కానీ డిజైన్ కానీ సూపర్ ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కుర్తా చూసేద్దాం. సో ఇదన్నమాట. ఇందులో వచ్చేసి మనకి XS నుంచి XXL వరకు ఉందన్నమాట సైజెస్. అండ్ ఇది నాకు కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ పడింది. సో ఇది కాటన్ అనమాట, సమ్మర్కి చాలా బాగుంటుంది, డైలీ వేర్కి అలా కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటుంది చూడండి. సో ఇది ప్రింట్ వచ్చిందనమాట యోక్ పార్ట్లో ఇలాగా. సో ఇది కొంచెం దూరం నుంచి చూస్తే ఎంబ్రాయిడరీ ఇలా కనిపిస్తుంది చూడండి, కానీ ఇది మొత్తం ప్రింట్ ఇలా వచ్చింది ప్రింట్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. ఇక్కడ కూడా ప్రింట్ ఇచ్చాడు చూడండి ఎండ్స్లో. సో రిమైనింగ్ కుర్తా మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. అండ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ ఇచ్చేసాడు. అండ్ వీటికి కూడా ఇక్కడ లెగ్ దగ్గర ఎండ్స్లో చూడండి ప్రింట్ ఇచ్చాడు. అండ్ దుపట్టా వచ్చేసి ఇది ఎలా ఇచ్చాడు అంటే లైట్ కలర్ అండ్ థిక్ కలర్ కాంబినేషన్స్లో ఇచ్చాడు. సో ఇది దుపట్టా వాళ్ళ లుక్ వస్తుంది ఇది ఎక్కువ. చూడండి దుపట్టా వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదంతా గోల్డ్ ప్రింట్ అనమాట, గోల్డ్ కలర్తో ప్రింట్ చూడండి. సో ఇది వచ్చేసి బోర్డరు, రిమైనింగ్ మొత్తం చూడండి ఇలా లైన్స్గా ఇచ్చాడు. చాలా బాగుంది ఇదైతే, దుపట్టా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం.
అసలు ఇది వేర్ చేస్తే వేరే లెవెల్ ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. నేనైతే ఫస్ట్ ఇది చూసినప్పుడు ఇది లైట్ కలర్ ఉంది, అసలు నాకు లుక్కే రాదనుకున్నాను. బట్ చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరే, చాలా లుక్ వచ్చేసింది అసలు దుప్పట్టా వేసిన తర్వాత. ఇది ఇప్పుడు మన నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాం. ఇదన్నమాట. సో ఇది క్లాత్ వచ్చేసి రాయల్ స్లబ్ అనమాట. చూడండి ఇందులో సైజెస్ XS నుంచి 3XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది 3/4 హ్యాండ్స్. సో నెక్ దగ్గర చూడండి, సో ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సిల్వర్ అండ్ రెడ్ కలర్తో ఇచ్చారు. సో రిమైనింగ్ కుర్తా మొత్తం కూడా ఇలా డాట్స్గా ఇచ్చేసాడు చూడండి. ఈ డాట్స్ కూడా ఎంబ్రాయిడరీయే, సీక్వెన్సెస్తో ఇచ్చాడు. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు పట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇదన్నమాట దానికి ఇచ్చిన ప్యాంట్, మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాడు. ప్లెయిన్ ఇచ్చేసాడు మొత్తము. అండ్ దుప్పట్టా అయితే సూపర్ ఉంది, సూపర్ సాఫ్ట్. అండ్ దుప్పట్టా కూడా చాలా బాగుంది చూడండి. ఇదిగోండి బోర్డర్స్ ఇలా లేస్ ఇచ్చాడు. అండ్ రిమైనింగ్ మొత్తం ఇలా డాట్స్కి ఎంబ్రాయిడరీ ఇచ్చాడు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది ఇప్పుడు వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఇవి నిజంగా వేసుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, సూపర్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎలాంటి టైంలో అయినా ఎలాంటి ఇరిటేషన్ లేకుండా హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇది. ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు ఏది కలర్ నచ్చితే ఆ కలర్ తీసేసుకోండి. సో నేను ఇవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి 1 by 1. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇంకా చాలా కలెక్షన్తో మరిన్ని వీడియోస్ చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ వెంటనే చూడడానికి, అవన్నీ స్టాక్లో ఉన్నప్పుడు అండ్ కాస్ట్ తక్కువ ఉన్నప్పుడే తీసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. సో మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి, చాలా మంచి కలెక్షన్తో చేసాము. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.